అందరికీ నమస్కారం. కథ పరిమళించని పసిడి మొక్క. రచయిత ఎల్ సుకన్య గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? కృష్ణవేణి కుడి చేయి మౌస్ని కదిలిస్తూ ఉంది. డెస్క్ టాప్ మీద గజిబిజిగా ఉంది. ఆమె అవేవి పట్టించుకోవడం లేదు. స్క్రీన్ని చూడడం లేదు. మౌస్ని అటు ఇటు నొక్కుతూ గడ్డం కింద చేయి పెట్టుకుని అలా కిందకు నేల చూపులు చూస్తోంది. కృష్ణవేణి అంతరంగంలో అవ్యక్తమైన అలజడి, బాధాకరమైన సంఘటన ఏదో జరిగినట్లు మనసును తొలుస్తున్న బాధ. పనిలో నిమగ్నం కాలేకపోతోంది. అసలు ఆ రోజు ఆఫీస్కి రాబుద్ది కాలేదు. కానీ తప్పదు. సెలవులు ప్రాబ్లం. అసలు ప్రతిరోజు ఆఫీస్కి బలవంతంగా రావడమే. పెళ్లికి ముందు తర్వాత కూడా ఉన్నంతలో మంచి చీరలు కట్టుకుని నీట్గా ఉత్సాహంగా ఆఫీస్కు వచ్చేది. మరింత ఉత్సాహంగా అటు ఇటు అందరితో మాట్లాడుతూ సరదాగా తిరిగేది. కానీ ఇద్దరు పిల్లలు వెంటనే పుట్టాక ఉత్సాహమంతా దొంగలో తొక్కినట్లయింది. పిల్లల ఆలనా పాలనా చూసి స్కూలుకి పంపి అంట్లు తోముకొని బట్టలు ఉతుక్కొని అన్నీ సర్దుకొని తాళాలు వేసుకొని బయటపడాలంటే ఒక మహాయజ్ఞం చేసినట్లుగా ఉంది. అలసటగా అనిపిస్తోంది. తినడానికి టైం లేక చిన్న బాక్స్లో భోజనం సర్దుకొని బస్ కోసం పరిగెత్తాలంటే ఎంతో భారంగా ఉంది. కాళ్ళు ముందుకు గబగబా సాగడం లేదు. అందులోనూ పిల్లలకు సెలవులిచ్చినప్పుడు వాళ్ళని వదిలి రావాలంటే మరింత కష్టంగా ఉంది. హాయిగా పిల్లలకి కబుర్లు చెబుతూ వాళ్ళ కమ్మని మాటలు వింటూ వాళ్లకు కావాల్సినవి వండి పెడుతూ ఎంత ఆనందంగా గడపొచ్చు. వెధవ ఉద్యోగం, చచ్చేటంత చాకిరి. ఈ కంప్యూటర్ ముందు కూర్చుని కళ్ళు కాళ్ళు నొప్పి, నడుం పీకడం. ఏం చేస్తాం? కర్మ. భగవంతుడు మమ్మల్ని మధ్యతరగతి ఊబిలోకి ఇలా బ్రతకమని కుమ్మేశాడు. పిల్లలు ఏం చేస్తున్నారో? పెద్దమ్మాయి శ్రావణికి 6 సంవత్సరాలు, చిన్నమ్మాయి శ్రావణికి 5 సంవత్సరాలు. ఇద్దరికీ ఇద్దరు. పొద్దున్నే నిద్ర లేవరు, పాలు తాగరు. స్కూల్కి టైం అవుతుందన్న ధ్యాస ఉండదు. అల్లరి ఆటలు ఎక్కువ. సెలవులు వస్తే మరీ ఇబ్బంది. లేవనే లేవరు. తనకేమో ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది. ఆయన గారేమో మగ మహారాజులా మసులుతారు. ఉదయం 8 గంటలకు ఆఫీస్కు బయలుదేరితే తిరిగి ఇల్లు చేరేది రాత్రి 8 తర్వాతే. ఇంటి బాధ్యతల్ని అంతగా పట్టించుకోరు. ఇంట్లో ఉన్న కాసేపు టీవీ చూస్తూ రిలాక్స్ అవడానికే ప్రయత్నిస్తారు. ఏం చెయ్యరు. కొంచెం సాయం చేస్తే ఎంత బాగుండును. పిల్లల్ని చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తూ ఉంటుంది. సాయంత్రం తను ఇల్లు చేరే వరకు వాళ్ళు అక్కడా ఎక్కడా ఆడుకుంటూ గడపడం, తను వంట చేస్తూ హోంవర్క్ చేయమంటూ వేధించడం, వాళ్ళు వాళ్ళ నాన్నతో పాటు అన్నం తిని తినక నిద్రలోకి ఒరిగిపోవడం, పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడి లాలించే సందర్భాలు రోజురోజుకి కరువవుతున్నాయి. పిల్లలకు సెలవులిస్తే వాళ్ళు నిద్ర లేచే సమయానికి తను హడావుడిగా ఆఫీస్కి పరుగులు పెట్టడం, టేబుల్ మీద అన్నం కూరలు పెట్టి తినమని చెప్పి వాళ్ళని లోపల బందిఖానాలో ఉంచినట్టు ఉంచి బయట తలుపుకు తాళం వేసుకుని బయలుదేరడం తలుచుకుంటుంటే ఎంతో అసంతృప్తిగా ఉంది. ఎన్నో విలువైనవి కోల్పోతున్నట్లుగా ఉంది. ఉద్యోగం మానేద్దామనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ తప్పదు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ చదువులతో పాటు ఆర్థిక సమస్యలు, బరువు బాధ్యతలు పెరుగుతుంటే ఇద్దరం ఉద్యోగాలు చెయ్యకపోతే ఎలా? కూడు సంగతి ఎలా ఉన్నా ముందు గూడుకు అద్దె చెల్లించాలి కదా. ఏమిటో ఈరోజు మరీ దిగులుగా ఉంది. త్వరగా ఇంటికి వెళ్ళాలనిపిస్తోంది. తను ఆఫీసుకు బయలుదేరే ముందు లేపగా అప్పుడే నిద్ర లేచారు. పాలు కలిపి టేబుల్ మీద పెట్టి తాగమని హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని బయటకు వచ్చింది. ఇంటికి తాళం వేస్తుంటే శ్రావ్య కిటికీలోంచి చూస్తూ, అమ్మా, ఈరోజు తాళం వెయ్యకే, మేము అస్సలు బయటకు వెళ్ళాం, ఎవరిని లోపలికి రానియ్యం, ఇంట్లోనే ఆడుకుంటాం అంది. తాళం చెవులు బ్యాగ్లో వేసుకుంటూ, అల్లరి చేయకుండా ఆడుకోండి, నేను త్వరగా వచ్చేస్తా అని కిటికీ దగ్గరకు వస్తూ, ఎప్పుడూ అలాగే అంటావు, కానీ రావు, అన్ని అబద్ధాలు చెబుతావు. లేదు, ఈరోజు తప్పకుండా త్వరగా వస్తా, కొట్టుకోకండి. అంతలో శ్రావ్య వెనకాల నిలబడి అంది. అమ్మా,
మేము ఈరోజు అన్నాల ఆట ఆడుకుంటాం. మేం వండిన అన్నం పప్పు నువ్వు నాన్న తినాలి. మేం వండినవి మీరు తింటేనే నువ్వు వండిన అన్నం మేం తింటాం అంది శ్రావ్య. అలాగే, కొట్టుకోకుండా ఆడుకోవాలి. అన్నం పప్పు వండుతామమ్మా శ్రావణి చెప్పింది మళ్ళీ. సరే సరే, కృష్ణవేణి వాచి చూసుకుంటూ అన్నది. మరి కందపప్పు డబ్బాల నుంచి తీసుకుంటాం. నాన్న, నువ్వు తప్పకుండా తినాలి. సరే సరే, టాటా బాయ్. గేటు వైపు గబగబా నడుస్తూ చెప్పింది. తినకపోతే ఊరుకోం శ్రావ్య గట్టిగా అరిచింది. అమ్మా అమ్మా, ఒక ముద్దిచ్చి వెళ్ళవా ప్లీజ్. వెనక నుంచి శ్రావణి స్వరం వినిపిస్తుంటే సాయంత్రం సాయంత్రం అంటూ ముందుకు పరుగులాంటి నడక సాగించింది కృష్ణవేణి. అబ్బా, అప్పుడే ఎండ చుర్రుమంటోంది అనుకుంటూ పిల్లలు ఏం చేస్తున్నారో సీట్లో అసహనంగా కదిలింది. ఎండాకాలం సెలవులొస్తే అక్కడ పోర్షన్లలో వాళ్ళు ఊరికి వెళుతుంటారు. దగ్గరే కాబట్టి అంత ఖర్చు ఉండదు వాళ్ళకి. కానీ తనకు అలా కాదు. ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా, బోరెడంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళాలి. సెలవులుంటే స్కూళ్ళకి డబుల్ ఫీజు కట్టాలి. ఊరెళ్ళాలంటే పిల్లలకి బట్టలు కొనాలి. అదే ఊళ్ళో ఉంటే 2 జతల పాత ఫ్రాకులతో పాత యూనిఫామ్తో నడిచిపోతుంది. ఊరెళ్ళినప్పుడు పిల్లలు పాత ఫ్రాకులు వేసుకుంటే అమ్మ ఏమనుకుంటుంది? ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. పిల్లలకి సరైన బట్టలు కూడా కుట్టించలేదని అనుకోరు? ఇక్కడ పరిస్థితి వాళ్ళకేం తెలుసు? ఇంటి అద్దెకి, స్కూల్ ఫీజులకి, బియ్యం కొనడానికే తన జీతం సరిపోతుంది. ఆయన జీతం ఏమవుతుందో ఆయనకే తెలియాలి. ఏదడిగినా విసుక్కుంటారు. ప్రతి ఆదివారం సాయంత్రం రైతు బజారుకి వెళ్లి 4 రకాల కూరగాయలు తీసుకువచ్చి పడేస్తారు. నెలకోసారి వెచ్చాలు తీసుకువస్తారు. వాటితోనే సర్దుకోవాలి. మధ్యలో ఏమవసరం వచ్చినా తను చూసుకోవాల్సిందే. టీవీ కేబుల్ కనెక్షన్కి మాత్రం డబ్బులు కడతారు. ఏది కట్టినా కట్టకపోయినా ఆఫీసులో చిన్న చిట్టి ఏదో ఉన్నట్టుంది. ఏమీ చెప్పరు. పిల్లల్ని అమ్మ దగ్గరకు పంపాలనే ఉంది. తీసుకువెళ్ళి వదిలి రావాలి. 4 రోజులు సెలవు పెట్టాలి. అంతకు మించి సెలవు పెట్టడానికి కుదరదు. పిల్లలకి ఒంట్లో బాగోలేకపోయినా, ఆయనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, బంధువులు ఎవరొచ్చినా తను సెలవు పెట్టాల్సిందే. అందుకే తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఒంట్లో ఎలా ఉన్నా ముక్కుతూ మూలుగుతూ తను ఆఫీస్కి వస్తుంది. పర్సులో 10 రూపాయలు ఖర్చు కాకుండా ఎంత జాగ్రత్తగా ఉంటుందో అంతకంటే జాగ్రత్తగా సెలవుల్ని వాడుకుంటుంది. జీత నష్టాన్ని భరించే స్థితిలో లేదు. మరి పిల్లల్ని అమ్మ దగ్గర ఉంచితే తనకెంత హాయి, ఎంత నిశ్చింత. వాళ్ళకి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. అమ్మ ఉన్నంతలో ఎంతో చక్కగా ప్రేమగా చూసుకుంటుంది. అమ్మ ఖర్చుల్ని భరించే స్థితిలో లేకపోయినా తీసుకువచ్చి దిగబెడుతుంది కూడా. పాపం, ఒంటరి జీవితం. తమ్ముడు మరదలు వచ్చాక అమ్మ గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాడు. ఇక్కడికి వచ్చి ఉండమంటే ఉండదు. అల్లుడు ఇంట్లో ఉండడం మర్యాదగా ఉండదని ఎప్పుడొచ్చినా 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. అమ్మ ఏం చేస్తుందో? వేసవికాలం సెలవులకి పిల్లలని పరీక్షలు అయిన వెంటనే తీసుకువచ్చి దిగబెట్టి వెళ్ళు. నాకు అంత ఆరోగ్యం బాగుండడం లేదని ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళి రావాలి. ఎలాగైనా సరెండర్ లీవ్కి అప్లై చేసి చాలా రోజులైంది. ఆ డబ్బులు వస్తే వెళ్ళి రావచ్చు. పిల్లల్ని ఇంట్లో ఉంచి తాళం వేసి రావడం అంటే వాళ్ళని జైల్లో ఉంచినట్లే కదా. ఉన్నవే 2 రూములు. ఏం చేస్తున్నారో? కొట్టుకుంటున్నారో ఏమో. అన్నం తిన్నారో లేదో. టేబుల్ మీద అన్నీ పెట్టే వచ్చింది. పప్పుచారు, దొండకాయ కూర. పెద్దదానికి పప్పుచారు ఇష్టం, చిన్నదానికి దొండకాయ కూర ఇష్టం. వేయించిన మరమరాలు, పల్లీలు కూడా టేబుల్ మీదే పెట్టింది. ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకుంటారు. పోట్లాట మొదలైతే మాత్రం రణరంగమే. జుట్టు, ఫ్రాకులు పీక్కుంటారు. చిన్నది మహారాక్షసి. ఏది చేతికందితే అది విసిరి కొడుతుంది. ఇంతకు ముందు ఒకసారి బెండకాయ పులుసు మొత్తం శ్రావణి నెత్తి మీద పోసింది. ఇప్పుడు పప్పుచారు గిన్నె మొత్తం టేబుల్ మీద పెట్టి వచ్చింది. చిన్న గిన్నెలో పోసి పెడదామనుకుంది. కానీ కుదరనే లేదు. దొల్లించరు కదా. పాపం, పెద్దది మెతక. దాని జడలో ఒక్క పువ్వు ఉండనివ్వదు, ఒక్క పక్క పిన్ను ఉండనివ్వదు. పెద్దదానికి చిన్నదాన్ని ఎదుర్కోవడమే చేత కాదు. ఏడవడం మాత్రం బాగా తెలుసు. మొద్దు ముఖం.
ఎప్పుడు నేర్చుకుంటుందో ఏమో. పొద్దున్న ముద్దు అడిగింది. ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది. రోజులసలే బాగోలేదు. చిన్న పెద్ద వయోభేదం లేకుండా అరాచకాలు జరుగుతున్నాయి. పసుమొగ్గల్ని సైతం కామాంధులు నమలేస్తున్నారు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. అందుకేగా పిల్లల్ని లోపల ఉంచి తాళాలు వేసి రావడం. అయినా ఈ రోజుల్లో తాళాల వల్ల భద్రత అంతంత మాత్రమే. ఒక్క పిడుగుద్దుతో ఊడి వస్తున్నాయి. నా పిల్లలకి ఏదో ఆపద జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఏ పోకిరి వెతవైనా పిల్లలు ఒంటరిగా ఉన్నారని కనిపెట్టి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించలేదు కదా. నా పిల్లలకి ఏమీ జరగలేదు కదా. కృష్ణవేణి భయంతో వణికిపోయింది. సీట్లో అసహనంగా కదిలింది. భగవాన్, నా పిల్లలకి ఎటువంటి అపకారం జరగకుండా చూడు స్వామి. నీకు శతకోటి దండాలు స్వామి. ఖర్చు ఎంతైనా సరే అప్పు తర్వాత తీర్చుకోవచ్చు. త్వరగా పిల్లలిద్దరిని అమ్మ దగ్గర వదిలి రావాలి. త్వరగా ఎన్కాష్మెంట్ డబ్బులు వస్తే బావుండును. వెంటనే ఆదివారం కలిసి వచ్చేలా చూసుకుని పిల్లల్ని తీసుకువెళ్తాను. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలిస్తే ఈ వారమే బయలుదేరవచ్చు. కృష్ణవేణి సీట్లో నుంచి లేచింది. ఓపీ సెక్షన్కి వెళ్ళింది. బిల్లు పాస్ అయింది. రేపో మాపో డబ్బులు వస్తాయని చెప్పారు. ఆనందపడింది కృష్ణవేణి. అయినా మనసు ఎందుకో భారంగా ఉంది. ఏమిటో అనీజీగా ఉంది. తిరిగి వచ్చి సీట్లో కూర్చోబోతుంటే ఆ చివరనున్న సెక్షన్ నుండి అరిచారు. ఏమండి కృష్ణవేణి గారు, మీ ఇంటి నుండి ఫోన్. ఇంటి నుండి ఫోనా? ఎవరు? మా వారా? అంది అటు నడుస్తూ. కాదు, కాత్యాయని గారట. ఫోన్ అందుకోగానే కాత్యాయని అంది. కృష్ణవేణి గారు, మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. ఆలస్యం చేయకండి. ఆ స్వరంలో తొందరపాటు. కృష్ణవేణి షాక్ తగిలినట్టు అయింది. అప్రయత్నంగానే అడిగింది. ఏం జరిగింది? మీ పెద్దమ్మాయి శ్రావణికి ఒళ్ళు కాలింది. మీ వారికి కూడా ఫోన్ చేశాం. వస్తున్నారు. ఎలా? మనసు మొద్దుబారినట్లు అయింది. అయోమయంగా ఉంది. రిసీవర్ జారిపోయిందో క్రెడిల్ మీద పెట్టిందో తెలియదు. ఇంటికి ఎలా చేరిందో అసలే తెలియదు. గాబరాగా ఉంది. ఇంటి ముందు పల్చగా జనం. ఏదో అశుభపు ఛాయలు. నా శ్రావణికి ఏమైంది? ఒంట్లో రక్తపు చుక్క లేనట్లుగా ఉంది. ఆమెను చూడగానే గుమ్మం ముందు ఉన్నవాళ్లు లోపలికి వెళ్లడానికి వీలుగా పక్కకు తప్పుకున్నారు. అందరి మొహాల్లోనూ ఆమె పట్ల సానుభూతి, జాలి. అవతలి ఇంట్లో ఉండే కాచాయిని గబుక్కున ముందుకు వచ్చి ఆమె భుజాన్ని పొదిమి పట్టుకుంది. ఇంకెవరో ఆమె కింద పడిపోకుండా వెనక నుండి అదిమి పట్టారు. ఎవరి భుజం మీదో శ్రావ్య. ఎదురుగా పిన్నవదనంతో కళ్ళ నిండా నీటితో భర్త రాఘవరావు. కింద నేల మీద కళ్ళు మూసుకొని శ్రావణి. గుండెల మీద నల్లగా కాలిన పెద్ద గాయం. ఆ గాయం తాలూకు వాసనలు. అటూ ఇటూ నేల మీద వేలాడుతున్న పింక్ కలర్ ఫ్రాక్. ఏం జరిగిందో కృష్ణవేణికి గ్రహింపుకు రాగానే గుండెలోని రక్తనాళాలు కళ్ళంట జలజలా రాలాయి. నా బంగారు తల్లి అంటూ కుప్పకూలిపోయింది. కృష్ణవేణికి అంతా శూన్యంగా ఉంది. అన్నిటినీ పోగొట్టుకున్నట్లు ఉంది. భగవంతుడి మాయాజాలంలో ఇరుక్కున్నట్టుగా ఉంది. ఉప్పెనలా ఆగి ఆగి ఆక్రందన, ఆవేదన, అంతలోనే మౌనం. ఆమెకు గుర్తుకు వస్తూ ఉంది. ఉదయం 9:30 అవుతోంది. ఆఫీస్కి టైం అవుతోంది. పనులు ఇంకా కానేలేదు. పిల్లలిద్దరూ ఇంకా నిద్రలేవలేదు. హడావడిగా అటూ ఇటూ తిరుగుతూ మధ్య మధ్యలో లేపుతూనే ఉంది. అంటున్నారే కానీ లేవడం లేదు. ఇక లాభం లేదని శ్రావణి వీపు మీద చురుగ్గా ఒకటి అంటించింది. భుజం పెట్టి లాగి బాత్రూంలోకి తోసేసింది. త్వరగా ముఖం కడిగి స్నానం చేసిరా అంటూ స్నానం చేసి వచ్చిన శ్రావణికి పింక్ కలర్ నైలాన్ ఫ్రాక్ తొలగబోయింది. శ్రావణి తల తప్పిస్తూ అంది. ఛీ, ఈ ఫ్రాక్ నాకొద్దు. చాలా పొట్టిగా ఉంటుంది. అయితే ఏం, ఇంట్లోనే కదా. వద్దమ్మా, ఈ ఫ్రాక్ వేసుకుంటే నాకు ఊపిరి ఆడదు. నీ బొంద. చెల్లిని వేసుకోమను. నాకు టైట్. చెల్లికి ఇంకా టైట్. బొద్దుగా ఉంటుందిగా. అయినా ఇద్దరూ వేసుకోకపోతే ఎలా? కొత్త ఫ్రాకు పాడవుతుంది. ఇంకొన్ని రోజులు పోతే అస్సలు పట్టదు అంటూ బలవంతంగా తొడుగుతుంటే శ్రావణి అయిష్టంగా ముఖం పెట్టింది. చెల్లి ఫ్రాకు నాకు వేస్తావేంటి? నువ్వెప్పుడూ ఇంతే. కృష్ణవేణి గుండెలు బాదుకుంది. నా తల్లిని నేనే చంపాను. ఆ రోజు మధ్యాహ్నం వేళ సూర్యభగవానుడి చంద్రనిప్పులకు భయపడి తలుపులు మూసుకొని పగటి నిద్రలోకో టీవీలో సినిమా చూస్తూనూ గడిపే సమయమది. ఆ సమయంలో శ్రావ్య అడిగింది. అన్నం తిందాం, ఆకలిస్తోంది. అమ్మ వండిన అన్నం తర్వాత తిందాం. ముందు మనం అన్నాలాట ఆడుకుందాం అంది శ్రావణి. నాకు చాలా ఆకలిస్తోంది.
అందుకే ముందు మనం త్వరగా వండుకుందాం. మనం వంట చేసుకుంటే బాగుంటుంది కదా. కందిపప్పు తీయి, పప్పు వండుకుందాం. అబ్బా, ఆకలిస్తుందే, శ్రావ్య అరిచింది. సరే, అలాగే తిందాం. కానీ అమ్మ ఏం చేస్తుంది? పొయ్యి మీద కూర వండుతూ టైం అయిపోతుందంటూ గబగబా నిలబడే అన్నం తింటుంది కదా. మనం కూడా అంతే, పప్పు వండుతూ అన్నం తినేద్దాం. పప్పు ఉడికాక అన్నం వండుతూ బట్టలు మార్చుకుందాం. ఆ తర్వాత నువ్వు స్కూల్కి వెళ్తావన్నమాట, నేను ఆఫీస్కి వెళ్తాను. మళ్ళీ స్కూల్ ఏమిటి? సెలవులు కదా. ఉత్తుత్తిగా నువ్వు ఆ గదిలో స్కూల్కి వెళతావు, నేను నీకు తల దువ్వుతాను, పౌడర్ రాస్తాను. నేను అమ్మను కదా. అయితే నువ్వే స్కూల్కి వెళ్ళు, నేనే అమ్మను. నువ్వు చిన్నదానివి కదా, పెద్దవాళ్లే అమ్మగా ఉండాలి అంటూ శ్రావణి దండానికి వేలాడుతున్న కండువాని ఓని వేసుకోబోయింది. శ్రావ్యకి కోపం వచ్చింది. నేను అమ్మని, ఆ టవల్ నాకివ్వు, నేను వేసుకుంటా. నువ్వు హోంవర్క్ చెయ్యి, నేను అన్నం వండుతాను అంటూ కండువా లాక్కుంది. శ్రావణి కూడా గట్టిగా లాగుతూ, అమ్మ చెప్పినట్లు వినాలి, నువ్వు కందిపప్పు డబ్బా తీయి. నేను తీయను. అది కాదే శ్రావ్య, వినను. నేనే అమ్మను ఖచ్చితంగా చెప్పింది. అమ్మ వచ్చాక చెబుతా, నేనే అమ్మను గట్టిగా అరుస్తూ ఓని లాక్కుంది. సరే, నువ్వే అమ్మవి. శ్రావణి ఒప్పందానికి వచ్చింది. శ్రావణికి కండువాతో ఓని వేసి కుర్చీలను డ్రాయర్లో తోపింది. నేను పొయ్యి వెలిగిస్తా, నువ్వు కొవ్వొత్తి తీయి ఆజ్ఞ జారీ చేసింది శ్రావ్య. శ్రావణి కొవ్వొత్తి తీసి గట్టు మీద పెట్టింది. నువ్వు కందిపప్పు తీయి అంటూ శ్రావ్య ఆటగిన్నెల పుట్టను మంచం కింద నుండి తీసింది. ఆటగిన్నెలు కొత్తవి, ఈ మధ్యనే ఫిబ్రవరిలో ఎగ్జిబిషన్లో కృష్ణవేణి కొన్నది. వాటి మీద మెరుపు కూడా ఇంకా చెరగలేదు. శ్రావణికి శ్రావ్యకి వాటి మీద మోజు కూడా తీరలేదు. కందిపప్పు నేను కడుగుతానంటే నేను కడుగుతాను అంటూ ఇద్దరు మళ్ళీ పోట్లాడుతున్నారు. ఆఖరికి మళ్ళీ శ్రావ్య గెలిచింది. శ్రావణి కొవ్వొత్తి వెలిగిస్తుంటే శ్రావ్య పప్పు కడిగి స్టవ్ మీద పెట్టింది. చీపురు పిల్లలు తుంపి పొయ్యి కింద పెట్టింది. శ్రావణి అడిగింది, నేను అంటించనా? నువ్వేమి వద్దు, నేనే అంటిస్తా. స్టవ్ అమ్మే అంటిస్తుందిగా రోజు. అది కాదు శ్రావ్య, ఏదో చెప్పబోయింది శ్రావణి. నువ్వుండు, ప్రతిదానికి అంటు వస్తావు అంటూ శ్రావణిని గట్టిగా పక్కకు లాగింది. ఆ లాగడంలో శ్రావణి చేతిలోని కొవ్వెత్తి జారి శ్రావణి వేసుకున్న నైలాన్ ఫ్రాకు కుచ్చుల్లో ఇరుక్కుని గుండె దగ్గర సరసర కాలింది. కిటికీలోంచి వస్తున్న వెచ్చని గాలులతో అక్కడే మరింతగా అంటుకుపోయి ఛాతీ నిండా మంటలు పరుచుకున్నాయి. ఆ పిల్ల అరుపులు మూసి ఉన్న తలుపుల గుండా బయటకు వెళ్లి పక్కన టీవీ చప్పుళ్లతో కలిసిపోయి నీరసించిపోయాయి. అయోమయంలోంచి తేరుకుని శ్రావ్య అక్క అరుస్తుంటే ఆ బాధలో తాను భాగం పంచుకుంటూ ఏడవడం ప్రారంభించింది. కాలిన నైలాన్ వాసన నెమ్మదిగా పక్క ఇళ్లకు పాకింది. విషయం అర్థమై నలుగురు చేరి తలుపులు పగలగొట్టేసరికి మంటలు ఆరాయి. ఆ పిల్ల శ్వాస కూడా ఆగింది. ఛాతీ భాగంలో ఎర్రటి బొబ్బలు నివురు కప్పాయి. కృష్ణవేణి కళ్ళు విప్పి నిస్తేజంగా శూన్యంలోకి చూసింది. ఎదురుగా కాళ్ళు చాపుకొని శ్రావ్య తల్లి వైపే దీనంగా చూస్తోంది. అమ్మ ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అన్నట్లు. తన బంగారు తల్లి నిప్పుల్లో చిదిమిపోవటానికి కారణం శ్రావ్య, తన ఉద్యోగమా? శ్రావ్య వైపు అలా చూసి కళ్ళు మూసుకుంది. నా బంగారు తల్లి ఎంత యమయాతన పడిందో, ఎంత విలవిల్లాడిందో. ఒక్క ముద్దు అడిగితే ఒక్కసారి ఇవ్వలేకపోయాను. ఎంత బాధపడిందో. కృష్ణవేణి చెంప మీదకు కన్నీళ్లు జారాయి. ఆ కన్నీళ్లను తుడిచాయి చిన్నారి చేతులు. కృష్ణవేణి కళ్ళు విప్పింది. అమ్మా, ఏడవకమ్మా అన్నట్లు తల్లి వైపు చూసింది శ్రావ్య. తల్లి గుండెల్లో ఒదిగిపోవాలని చూస్తోంది. వాత్సల్యంగా కూతురిని హృదయానికి గాఢంగా హత్తుకుంది కృష్ణవేణి. ఆ రోజు శ్రావ్యకి స్కూలు లేదు. దగ్గరలో ఉన్న క్రష్లో శ్రావ్యని వదిలి హడావుడిగా బస్ కోసం పరిగెత్తింది కృష్ణవేణి. ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ ఆన్ చేసింది. మౌస్ని కదిలించింది. శ్రావణి, నా బంగారు తల్లి, నా పసిడి మొగ్గ ఎంత యమయాతన పడి కన్ను మూసిందో. ఒక్క ముద్దు ఇవ్వలేకపోయిన దుష్టురాలిని నేను బ్రతకడం ఎందుకు? నా చిట్టి తల్లి శ్రావ్య ఏం చేస్తుందో. అసలే అల్లరి పిల్ల. తోటి పిల్లలు నా తల్లిని కొట్టరు కదా, ఆయా విసుక్కోదు కదా, పాలు తాగిస్తుందో లేదో. ఏవండి కృష్ణవేణి గారు, త్వరగా టైప్ చేసి నోట్ ప్రింటౌట్ తీయండి తలూపింది కృష్ణవేణి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.